బీబీనగర్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలోని ఇంద్రకీలాద్రి రైస్ మిల్లును భువనగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం జూలూరు ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు బీబీనగర్ మండలం రుద్రవెల్లి ఫ్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం తరలింపు పరిస్థితులను సంబంధిత అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కేంద్రాల వద్ద ఉన్న రైతులతో ఎమ్మెల్యే మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను వినియోగించి ధాన్యం నిల్వ ప్రక్రియ చేపట్టాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈరోజు ప్రభుత్వము చాలా సీరియస్ గా వడ్ల కొనుగోలు మీద దృష్టి పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ అంటేనే రైతు పక్షపాతి, రైతు ప్రభుత్వం వచ్చినాక వడ్ల కొనుగోలు మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టింది. అందువల్లనే గత ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గత 2 ఏళ్లలో వరుస 4 పంటలు సమయంలో కొనడం జరిగింది. ఒక్క నెల లోపలనే, అంతకుముందు 2 నెలలు పడితే మనం వచ్చినాక నెల లోపలనే వడ్ల కొనుగోలు జరిగింది. అది కూడా వజను 41 అంటేనే 41 కిలోలే జోకిరు తప్పితే 1 కిలో కూడా ఎక్కువ జోకలే. అది కూడా బస్తా కోసం కానీ అతను కొద్ది గొప్ప తాను ఉంటాయి. డబ్బులు 2 రోజులలో పడ్డాయి. ఆ విధంగా వడ్ల కొనుగోలు జరిగింది. అది కూడా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడి రాని పంట మన దగ్గర వచ్చింది. ఎంత పంట వచ్చినా మేము చివరి గింజ వరకు కొంటామనే కృత నిశ్చయంతో సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వడ్ల కొనుగోలు గొప్పగా జరుగుతుందంటే తెలంగాణలో జరుగుతుంది. ఇది చాలా సంతోషం. కానీ ఈసారి ఈ 5వ పంట, ఈ పంట కొంత ఇబ్బంది ఉన్నది, కొంత ఇబ్బంది జరిగింది. దీనికి అంటే కొన్ని విశ్లేషిస్తే ఏమర్థమవుతుందంటే, ఈరోజు అన్నిటికంటే ఫస్ట్ పాయింట్ ఆగండి, అక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మిల్లులల్లా వడ్లు అట్లనే పేరుకొని పోయినాయి. పోయిన ఖరీఫ్ది, పోయిన రబీది వడ్లు అట్లనే ఉన్నాయి మిల్లులల్లా. అవి అట్లనే ఉంటే ఇది 3వ పంట వచ్చినాక ఆ మిల్లర్ను తీసుకోమంటే ఇచ్చిన వడ్లే అవి ఏమంటారు, అవి మిల్లింగ్ చేయలే, మిల్లింగ్ చేసి ఎఫ్సిఐకి పెట్టాలి. ఇవి మళ్ళీ అల్లనే పెట్టుకోవాలి. స్థలం సరిపోతలేదు, స్థలం లేదు మిల్లులల్లా. ఇంకోటి ఏంటి, ఇచ్చిన వడ్లకే పని చెప్పకపోతే ఆ మిల్లర్ కూడా కొంచెం నిరాసక్తత ఉంటుంది, కొంచెం నిర్లిప్త ఉంటుంది. ఇచ్చిన వడ్లకే పని పెట్టలేదు అనేది వాళ్ళ సమస్య కూడా. అంటే 3వ పంట నేరుగా పోతుంది. ఇది ఎందుకు వచ్చింది సమస్య? కేంద్రం ఏమో సంవత్సరం ఎంఎస్పి పెంచుతుంది, అది మంచిదే. ఎంఎస్పి పెంచితే ఎంఎస్పి ప్రకారం మొన్న కూడా 80 రూపాయలు పెంచింది. కానీ దాని భారం ఎవరు మోస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం మోస్తుంది. మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మోస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోస్తున్నారు. ఈరోజు ఎంఎస్పి ప్రకారం ఇస్తున్నారు. 2వ రోజే పైసలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. సరే, వీళ్ళు ధర పెంచుతారు, మనం వడ్లు కొంటున్నాం, దాని ప్రకారం మిల్లర్లకు ఇస్తున్నాం. కేంద్రం ఏం చేయాలి? ఎఫ్సిఐ ద్వారా మిల్లింగ్ చేపించి ఎఫ్సిఐ తీసుకోవాలి. ఆ బియ్యం తీసుకుంటే మిల్లులు ఖాళీ అవుతాయి. వాళ్ళు ఎఫ్సిఐ మేము తీసుకుంటలేమంటారు, టైం తీసుకుంటలేరు. అంటే బాధ్యత ఏడైతుంది? ఇప్పుడు ఈ కనెక్ట్ అనేది మనం నార్లు పోసి వడ్లు పండిస్తే వడ్లు మిల్లు నుంచి వడ్లను మిల్లింగ్ చేసి ధాన్యం బియ్యం నుంచి ఎఫ్సిఐ గోడౌన్లకు పోవాలి. అది ఎవరు చేయాలి? కేంద్రం చేయాలి. అంటే లింక్ ఎక్కడ అయింది? కేంద్రము ఆడ ఆపుతున్నట్టే లెక్క కదా, వాళ్ళ బాధ్యత కదా. వాళ్ళు బాయిల్డ్ కోటా కూడా మనకి ఎక్కియాలి. మనకు బాయిల్డ్ కోటా కూడా ఇస్తలేరు. లేకపోతే బాయిల్ మిల్లు ఎట్లా నడుస్తాయి? మిల్లర్ బాధ అది. అదే కాక రైస్ కూడా మీరు ఇంత పెట్టాల్సిందే. అసలు సరే ఎంతో అంత పెడతారు, మిల్లర్ ఇంత నష్టపోతుండా, రైతు ఇంత నష్టపోతుంది, ఏదో ఒకటి అవుతుంది. కానీ అసలు కొనకనే పోతే మిల్లులల్లా ఓట్లు అట్లనే ఉన్నాయి. అట్లనే ఉండే వరకు ఈరోజు కేంద్రంది ఇంట్లో ఎక్కువ బాధ్యత ఈ ఓట్లు కొనుగోలు కాకపోవడానికి ఓన్లీ కేంద్రమే, బీజేపీ కేంద్రము, మోడీ బాధ్యత వహించాల్సిందని సందర్భంగా చెప్తున్నారు. ఇది మీరు ఎక్కడైనా చూడండి, మన పోచంపల్లిలో 12 మిల్లులు ఉన్నాయి. 2 పంటల ఓట్లు అట్లే ఉన్నాయా లేవా? అందరికి తెలుసు కదా. ఈరోజు ఇప్పుడే మేము హరీష్ మిల్లు ఏదో ఇంద్రకీలాద్రికి పోయి వచ్చినాం.
ఇంద్రకీలాది పోతే వాళ్ళు అడిషనల్ స్పేస్ క్రియేట్ చేసుకొని మన ఒత్తిడి మీద అధికారుల ఒత్తిడి మీద సరే ఇబ్బంది అయినా మేము తీసుకుంటాం సార్ అని ఇప్పుడు ఒక గత 10 రోజులకి మొదలు పెట్టారు. ఆడ పిలాయిపల్లి గ్రామస్తులను మా రాఘవరెడ్డి గారు మా ఏది దాని ఇట్లా అందరు సర్పంచ్ అన్నట్టు సార్ ఈ మధ్య ఈ వారానికి వెళ్ళి మంచిగా అవుతుందని వాళ్ళు కూడా చెప్పారు, మిల్లర్లు కూడా వింటారు. కానీ వాళ్ళ ప్రధాన సమస్య ఆ ఒడ్లు మిల్లింగ్ చేసి FCIకి పెట్టాలి, కేంద్రం తీసుకోవాలి. కేంద్రం తీసుకోక ఒడ్లు మిల్లులలో వేరుకొని పోయినాయి, ఆడ అయిపోయినాయి. ఇది ప్రధానమైన కారణం. సో ఇది కేంద్రం బాధ్యత వహించాలి. అయినా మనం ఒత్తిడి చేసి 3వ పంట తీసుకోవాల్సినాం, మళ్ళీ 4వ పంట కూడా వస్తుంది, మళ్ళీ మిల్లులు ఖాళీ కావాలి కదా అప్పుడన్నా. సో భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్రం మీద మీ పార్టీ పెద్దలతోటి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఒడ్లు, ఎందుకంటే తెలంగాణలో ఎక్కువ ఒడ్లు పడుతున్నాయి, వేరే రాష్ట్రాలలో ఈ బరువు లేదు, ఈ బాధ్యత లేదు వాళ్ళకు. అయినా ఈ ప్రతి గింజ కొంటామని చెప్పేది ఓన్లీ తెలంగాణ ప్రభుత్వమే, వేరే రాష్ట్రాలలో ఎవరు కొంటలేరు, ఆ ప్రభుత్వాలు కొంటలేవు. మరి మనం కొంటున్నాం, మనం ఇరకాటంలో పెట్టాలనేదో వాళ్ళు కేంద్రం కొట్టలేదు. ఇది ప్రధాన సమస్య అని ఇది అందరికీ తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. మరి ఇదొకటి. ఇంకొకటి ఏమైందంటే ఈసారి మనకు కొంచెం తాలు ఎక్కువ వచ్చింది. అవును కదా, మా PSC చైర్మన్ గారు కూడా ఉన్నారు. కొంచెం దోమకాటు కొద్దిగా వచ్చింది, కాయతాలు వచ్చే వరకు అది పడితే కూడా ప్యాడీ క్లీనర్లు పడితే కూడా అది పోకపోయేసరికి 3% ఉండాల్సిన తాను 7, 10, 5, 12 వస్తే వేరే ఇబ్బంది అవుతుంది అనేది మిల్లర్లు. సరే మిల్లర్లకు ఆయన చెప్పినాం, అయ్యా మీరు వ్యాపారస్తులు కొన్ని పంటలు సంపాదించుకోరు, ఒక పంట ఏమయ్యేది ఉంటే కొంత నష్టం మీరు పెట్టుకోరి, మా రైతులు కూడా వీలైతే కొంత సమన్వయం చేసుకుంటారు మీతోటి అని కూడా చెప్పినాం. సో ఈ పంటకు ఉన్న ఇబ్బంది అది. మరి ఆ తాలు సమస్య ఉంది, దానివల్ల కూడా కొంచెం లేట్ అయింది. ఇంకోటి ఏంటంటే మన పోచంపల్లిలో ఒడ్లు రావడమే ఆలస్యమైనవి. ఈసారి ఆలస్యమైంది. మల్లేష్ యాదవ్ కూడా 50 ఎకరాలు 60 ఎకరాలు పట్టిస్తాడు, ఆలస్యం కదా ఈసారి. 30 పడతావా? సరే పెద్ద రైతు 30 తక్కువ 30 పండిస్తున్నాం, మరి మంచిదే, సంతోషం. మా మండల ప్రెసిడెంట్ పండిస్తున్నాం. సో కానీ ఈసారి ఏంటంటే వాతావరణ పరిస్థితులు ఏందో పోచంపల్లిలో ఎప్పుడు కూడా ఆలస్యంగా వస్తాయి, ఈసారి ఇంకా ఆలస్యమైంది. ఒలిగొండలు కూడా ఆలస్యమైంది. అదే బావుల పంట ఉంటుంది చూడు, ఆలేరు చుట్టుముట్టు ముందు వస్తాయి కూడా. సో కాబట్టి మన దగ్గర సమస్య కొద్దిగా ఎక్కువ ఉన్నది, ఇది ఒప్పుకుంటున్నాం. సరే ఇది ఇప్పుడున్న పరిస్థితులల్లో మిల్లులల్లా కొత్త మొన్న నల్గొండల రివ్యూ కూడా అయింది. ఉత్తమ్ కుమార్ గారు మినిస్టర్ గారు రివ్యూ పెడితే అందరం 3 జిల్లాలు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన జిల్లాలో అందరం కూడా కలిసినాం. ఆ రోజు ప్రత్యేకంగా బాయిల్డ్ రైస్ కోట మాకు ఎక్కువ పెట్టాలని విజ్ఞప్తి చేసినాం. దాని ప్రకారం స్పందించారు. ఈరోజు 30,000 మెట్రిక్ టన్నులు ఇది బాయిల్డ్ రైస్ మనకే పోచంపల్లికి పెట్టేటట్టు, మన మూసిపేటకి పెట్టేటట్టు, భువనగిరి కాన్స్టిట్యూన్సీ పెట్టేటట్టు కూడా మనకు ఆర్డర్స్ వచ్చినాయి. అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు. అది మనం అడిగినాక వచ్చింది. రైతులకు కొంచెం వెసులుబాటు అవుతుంది దానివల్ల. మనం అడిగినాం మొన్న 6 కిందనే అది వచ్చింది. సో అదే కాక మరి కొత్తగా మనకు స్థలం లేదు కాబట్టి ఇక్కడ ఒక రైస్ మిల్లును త్వరగతిన అధికారులు మేము ఒప్పించి ఇక్కడ మహాలక్ష్మి మిల్ అని ఉంది పోచంపల్లిలో 2 లక్షల బస్తాలు ఇక్కడనే కొనుగోలు అయితే జూలూరులో మహాలక్ష్మి మిల్ 2,50,000 బస్తాలు ఇక్కడ నింపొచ్చు. అంటే మనకు 9 ఊర్లకు జర వజన్ తగ్గినట్టే మనకు. సో ఇది ఒక ఎత్తు. ఏ మిల్లులా ఎవరు పని చేయకున్నా ఆ గ్రామ సర్పంచులు, ఇక్కడ DT కూడా ఉన్నది, బాలమణి మిల్స్ మీద ఇన్ఛార్జ్, మార్కెటింగ్ DM గారు ఉన్నారు, DCSO గారు ఉన్నారు, రోజా గారు, హరికృష్ణ గారు కూడా ఉన్నారు. పూర్తి స్థాయి దృష్టి పెడుతున్నారు. ఏ మిల్లుల సమస్య ఉంటే ఆ మిల్లు ఎంబడే చెప్పుడు. ఎవరన్నా సరిగ్గా పని చేయకుండా అలా బ్లాక్ లిస్ట్ లో కూడా పెడతామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే రైతులకు ఇబ్బంది కాదు. మనం ఎవరం పని చేసినా జనం కోసమే, రైతుల కోసమే చేసేది. రైతు ప్రభుత్వం ఇది ఇబ్బంది కలిగొద్దు. సరే ఈసారి కొంత ఇబ్బంది ఉంది, సమన్వయం చేసుకొని త్వరగా ఈ నెలాఖరు లోపల ఒడ్ల కొనుగోలు మొత్తం అయిపోవాలి. ఆలస్యం చేసే ముచ్చటే లేదు. దీని మీద పూర్తి స్థాయి దృష్టి పెడదాం. ఇక్కడ ఉన్న మా చైర్మన్లు, మా లింగయ్య ఉన్నాడు, మా వెంకటేష్ గారు, మనం ప్రత్యేకమైన దృష్టి పెడదాం. అందరం కూడా నరసింహారెడ్డి గారు కానీ రైతు అధ్యక్షుడు మాకు. సో అందరం ఇక్కడ సర్పంచ్ మా మండల పార్టీ గారు, మీరు ఎక్కడెక్కడ ఊర్లలో ఏ మిల్లుల సమస్య ఉంటే అది అధికారుల దృష్టికి తీసుకురండి, నా దృష్టికి తీసుకురండి. రైతులు కూడా మీరు నేరుగా తీసుకురండి. ఇక వచ్చే 12 రోజులు ఉంది. ఈ 12 రోజులలో వడ్ల కొనుగోలు 100% అయిపోవాలి. ఎట్లాంటి సమస్య రాకుండా మేమందరం కూడా ఉంటామని చెప్తూ ఇక్కడ మహాలక్ష్మి మిల్లు ఉన్నది. ఈరోజు
మరి ఏదో ఇంద్రకీలాద్రి చూసినాం, శ్రీ బాలాజీ చూసినాం. మీ ఆ కనుముక్కుల మిల్లు కూడా జరగదు, సరిగ్గా లేదు. ఎంత తీసుకురాళ్ళు కనుముక్కుల మిల్లు? 35. మరి వేరే మిల్లులలో 60-70 పోయింది. ఈయన 35 తీసుకుంటే ఎట్లా? ఆయన నాయకుడు, ఇంకెక్కువ ముందు పడాలి. ఆయన వెనుక పడితే ఎట్లా? ఆయన మల్లారెడ్డి మిల్లు చూసుకోరు. ఆయన జర గట్టిగా చెప్పండి. ఇట్లయితే ఆయనకు మన ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనదైనా ఇంకేదైనా. మేయర్ నగర్ మిల్లు కూడా ఉంటుంది. మేయర్ నగర్ లో కూడా ఆ మునుగోడులో ఒడ్లు తెచ్చి ఆడ మునుగోడు ఒడ్లు అక్కడ వస్తున్నాయి. మరి మన ఒడ్లు ఎక్కడ పోవాలి? సమస్య అవుతుంది. ఆల్టర్నేట్ గా నాగారంలో జిన్నింగ్ మిల్లు ఉంటాయి. ఇంకా ఈ పూసలగూడెం బీబీ నగర్ ఏమైంది చెప్పండి? స్పేస్ లేదా? మరి ఎట్లా ఇంకెక్కడ ఇస్తారు స్పేస్? మీరు మీ స్పేస్ మీద మీరు ఏం చేస్తారు చెప్పండి. అడిషనల్ కలెక్టర్ చెప్పండి. మీరు అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 900042